సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన నర్సాపురం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వినూత్నంగా అందరినీ ఆకట్టుకున్నారు. అసెంబ్లీకి మత్స్యకారుడు వేషధారణతో వచ్చారు. నడుముకి చేపలు వేసుకుని తాటాకుల బుట్ట, కుడి చేతిలో వల, ఎడమ చేతిలో చేపలు, పంచె, రబ్బర్ చేపలతో నడిచి అసెంబ్లీకి వచ్చారు. ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో అలా వచ్చారు. మత్స్యకారుల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు ఆయన తెలిపారు. బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీలో సాధారణ కార్యకర్తలాగా చేరి ఆ తర్వాత నర్సాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయ్యారు. అయితే పొత్తుల్లో భాగంగా సీటు వస్తుందో రాదోనని టెన్షన్ పడ్డారు. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా జనసేన పార్టీ వైపు చూడటం, నర్సాపురంలో కాపు సామాజిక వర్గానికి సీటు ఇస్తారనే ప్రచారంతో గందరగోళం ఏర్పడింది. కానీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నాయకర్ వైపు మొగ్గు చూపారు. టికెట్ కేటాయించారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముద్దునూరి ప్రసాద్ రాజ్పై నాయకర్ విజయం సాధించారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. బొమ్మిడి నాయకర్ అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బొమ్మిడి నాయకర్ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.